ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు గత రాత్రంతా చక్కని విశ్రాంతిని మనందరికి అనుగ్రహించి నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అని దావీదు భక్తుడు అన్నట్టుగా చక్కని విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మెళకువను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. సకల ప్రాణులు ప్రభువును స్తుతించాలని దేవుని లేఖనంలో రాయబడిన రీతిగా దేవుడు మనకిచ్చిన శ్వాసను బట్టి ఊపిరిని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఈ రోజంతట్లో మనం దేవుని కోసం ఎలా వాడబడగలమో, ఆయన రాజ్య విస్తరణలో ఎలా ఉపయోగపడగలమో మనల్ని మనం పరీక్షించుకుని దేవుని వైపు చూడగలిగితే బలమైన కార్యాలు మనం చూస్తాం. దేవుడు ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించే దేవుడు ఆయన సకల సమృద్ధి కలిగిన దేవుడు ఆయన. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన చేసిన మేళను మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. గ్రాటిట్యూడ్ అనేది ఒక మనిషిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. రీసెంట్ రీసెర్చ్లో కూడా తేలింది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉన్న వారి బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుందట, అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటారని కూడా రీసెంట్గా ఒక రీసెర్చ్ చెబుతున్న మాట అది. ఈరోజు నేను నా జీవితంలో కృతజ్ఞత కలిగి ఉందాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. Psalm 43 and verse 3. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. సెండ్ అవుట్ యువర్ లైట్ అండ్ ట్రూత్. ఎంత చక్కని మాట ఇది. ప్రభువా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఒక ప్రవచనం ఇందులో మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లో రాయబడింది కదా. సో 1000 సంవత్సరాలకు మునిపే కీర్తనాకారుడైన భక్తుడు ఒక ప్రవచనాన్ని ఇక్కడ రాస్తూ వెలుగును సత్యమును బయలుదేరజేయము, నాకు త్రోవ చూపించేవి అవే అన్నాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? యోహాను 8:12 మనం చదివితే, నేను లోకానికి వెలుగునై ఉన్నాను అన్నారు ఆయన. ఆ తర్వాత యోహాను 14:6 మనం చదివితే, నేనే మార్గము సత్యము జీవము అని ప్రభువు చెప్పారు. సత్యము నేనే అని. ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో 43:3లో మనం చదివిన మాట, వెలుగును సత్యమును పంపించు ప్రభువా, అవి నాకు త్రోవ చూపుతాయి. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? వెలుగుగా. ఎందుకు ఈ లోకానికి వచ్చారు? సత్యముగా. అంటే నిత్య రాజ్యానికి త్రోవ చూపించడానికి, పరలోక రాజ్యానికి మనందరినీ చేర్చడానికి, నిత్య జీవార్థమైన వెలుగులో మనందరం నడవడానికి యేసు ప్రభు వారు దారి చూపించడానికి వచ్చారు ఆయన. అందరూ బట్టి నేనే మార్గము అని యేసు ప్రభు చెప్పారు. ఈరోజు యేసు ప్రభుని గురించిన అవగాహన నీకేమై ఉంది? ఆయన వెలుగైన దేవుడు, ఆయన చీకటి సంబంధి కాదు, ఆయన చీకటిని ప్రేమించేవాడు కాదు, ఆయన సత్యమైన దేవుడు, సత్యాన్ని ప్రేమించిన దేవుడు, అబద్ధాన్ని ప్రోత్సహించలేదు, అబద్ధాన్ని ప్రేమించలేదు. ఆయన సత్యవంతుడైన దేవుడు మనందరినీ కూడా సత్యములో స్థిరపరచాలనే ఆయన ఆశించారు. అందును బట్టి నీవు నేను సత్యాన్ని అనుసరించు వారంగా, సత్యములో కొనసాగు వారంగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. అబద్ధానికి జనకుడు అపవాది. అయితే సత్యాన్ని మనకు బోధించిన వాడు సత్యమై ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపుతాయి. అప్పుడు నేను నీ నివాస స్థలానికి, నీ పరిశుద్ధ పర్వతానికి వస్తాను, అవి నన్ను తోడుకుని వస్తాయి. ఎంత చక్కని వాగ్దానం ఇది. నీ దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఎంత గొప్పది అంటే నిన్ను తన పరిశుద్ధ పర్వతానికి తీసుకెళ్ళాలని దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ ఇంతవరకు అపరిశుద్ధమైన స్థలాల్లో ఉన్నావేమో, అపహాసకులు కూర్చుని చోట నువ్వు కూర్చున్నావేమో, అపరిశుద్ధమైన ప్రాంతాల్లో తిరుగులాడుతున్నావేమో, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించడం వలన, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నువ్వు తీర్చబడినప్పుడు నీవు పరిశుద్ధ పర్వతం దగ్గర నివసిస్తావు. దేవుని నివాస స్థలానికి దేవుని నడిపిస్తాడు. ఇంగ్లీష్లో టేబర్నేకల్ అనే పదం వాడబడింది. టేబర్నేకల్ అనే మాట మిష్కన్ అనగా గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అమాంగ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల మధ్య ఉండే దేవుడని, నీ నివాస స్థలానికి నడిపించే దేవుడు, నన్ను తోడుకుని వచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను తోడుకుని వచ్చేవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణం కూడా అదే.
సిలువలో మనందరి కోసం మరణించి ఆ భయంకరమైన మరణాన్ని మన కోసం కోరుకుని మనల్ని నడిపించాలనే, మనల్ని తోడుకుని వెళ్ళాలనే దేవునికి ఆలోచన. 136 కీర్తనలో మాట ఉంటుంది, అరణ్య మార్గములోంచి దేవుడు వారు నడిపించి కనాను దేశాన్ని నడిపించాడనే మాట అక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉంటే, నీ దేవుడు నీ చేయి పట్టి నిన్ను నడిపించే దేవుడు ఆయన. నీ ప్రయాణాన్ని మధ్యలో ఆపేసేవాడు కాదు ఆయన. ఎక్కడో మధ్యలో నేను వదిలేసి నీ బాధలే నువ్వు పడు, నీ ఇబ్బందులేవో నువ్వు చూసుకో, నేను వెళ్ళిపోతున్నానని నేను వదిలిపెట్టేసే దేవుడు కాదని. మనుషులు అలా చేస్తారేమో, లోక సంబంధ వ్యక్తులు అలా చేస్తారేమో, కానీ దేవుడు నిన్ను సంపూర్ణంగా నడిపించేవాడు ఆయన. నేను తోడుకుని వచ్చేవాడు, నీ చేయి పట్టి నిన్ను నడిపించేవాడు. కీర్తనాకారుడు ఆ కారణాన్ని బట్టి ఇలా అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించుచున్నాడని. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా సత్యముగా ఈ లోకానికి వచ్చిన దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తారు. ప్రశాంతమైన జీవితం, శాంతియుతమైన బ్రతుకు, సమాధానంతో కలిగి జీవించడం, సమాధానాన్ని కలిగి బ్రతకడం. లోకంలో అనేక మందికి ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, కానీ నిజమైన శాంతి లేదు, నిజమైన సమాధానం వారి బ్రతుకుల్లో లేదు. ఎన్నో గొడవలు, గందరగోళాలు, కలవరాలు, ఆందోళనలు. రాత్రికాల సమయంలో ఆ డ్రగ్స్ తీసుకోకపోతే చాలామంది నిద్రపడడం లేదు, ఎందుకంటే మనసులో ఏదో గలిబిలి, ఆందోళన. కానీ ప్రభువుని అంగీకరించిన వారు శాంతియుతంగా, సమాధానంగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టే యేసుస్వామి పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో విశ్రాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే, రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. తన మహిమగల, శక్తిగల ఆత్మచేతను నింపి తన రాజ్య నిర్మాణంలో, తన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకునే దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దాన ఫలాన్ని, వాగ్దాన బలాన్ని మేమందరూ అనుభవించినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి. అయ్యా, ఎంతమంది అయితే మా ప్రియులు నీ వైపు చూస్తున్నారో, నువ్వు వెలిగిన దేవుడు, సత్యమైన దేవుడు గనుక మాకు త్రోవ చూపే దేవుడు నీవు, పరిశుద్ధ నివాస స్థలమునకు మమ్మల్ని నడిపించే దేవుడు గనుక నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. గలిబిలి, ఆందోళనతో ఉన్నవారిని లేవనెత్తండి. మరణ పడకల మీద ఉన్నవారిని ప్రభువా లేవనెత్తి నీ సాక్షులుగా వారిని వాడుకోనండి. ఘనతయు మహిమయు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.